అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనము. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమనంటే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని చెప్తున్నాడు అనమాట. నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షిస్తాడు, నా సమస్యల నుంచి నన్ను రక్షిస్తాడు, నా ఇబ్బందుల నుంచి నన్ను తప్పిస్తాడు, నా ప్రతి పరిస్థితుల నుంచి కూడా నాకు విడుదలనిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. శత్రువుల చేతిలో నుండి రక్షిస్తాడు అని చెప్పేసి అంటే మీరు సమస్యల నుండి తప్పిస్తాడు, అనారోగ్యాల నుంచి తప్పిస్తా అని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నారు ఏంటి అంటే, శత్రువుల చేతిలో నుండి తప్పించగలవాడు నిన్ను అనారోగ్యం నుంచి తప్పించలేడా? నీకు అనారోగ్యం నుంచి విడుదల ఇవ్వలేడా? నీకు స్వస్థత ఇవ్వలేడా? నీ సమస్యల నుంచి తప్పించలేడా? నీ పరిస్థితులను మార్చలేడా? నీ జీవితాన్ని మార్చలేడా? నీ అప్పుల బంధకాల నుంచి నీకు విడుదల ఇవ్వలేడా? ప్రైజ్ ది లార్డ్. ఆయన శత్రువుల చేతుల నుండి రక్షించడమే కాదు, సమస్తమును చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయనకు నువ్వు మొర్ర పెట్టినట్లయితే ఆ ప్రతి పరిస్థితి నుండి కూడా దేవుడు నిన్ను తప్పించగలడు అని దావీదు గారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంపుల్గా దావీదు గారే సౌలు చేతిలో తరంబడుతున్నప్పుడు దేవుని వైపు చూశాడు. ప్రభా అన్నాడు. తప్పించలేదా దేవుడు? రక్షించలేదా దేవుడు? సౌలునే దావీదు గారి చేతికి అప్పచెప్పాడు చాలాసార్లు కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుభవం ఆయనకు ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను యెహోవాకు మొర్ర పెడితే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు వచ్చి సింహపు బోన్లో వేయబడ్డాడు. అప్పుడు ఏం చేశాడు? మోకాలేసి మొరపెట్టాడు, తండ్రి ఇదో నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను రక్షించండి, నాకు సహాయం చేయండి అని. దేవుడు ఏం చేస్తాడు? ఆయన దూతను పంపించాడు, సింహాల నోళ్లను మూయించి దానియేలును రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యెహోవాకు మొర్రపెట్టాడు, ఆయన శత్రువుల చేతిలో నుండి ఆయన్ను రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. సింహాల నోళ్ళు మూయించేశాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఉండు, కానీ ఎప్పుడైతే నువ్వు యేసయ్యకు మొర్రపెడతావు, ఎప్పుడైతే యేసయ్య చెంతకు వస్తావో, ఆయన పాదాల చెంత మోకరించి ప్రభా నా పరిస్థితి ఏంటని అడుగుతావో, అప్పుడు నీకు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం పంపుతాడు. అప్పుడు ఖచ్చితంగా నీ శత్రువుల చేతిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, చేసి 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 ఎందుకులే ఇంకా టైం వేస్ట్, దేవుడు నా ప్రార్థన వినట్లా, దేవుడు నాకు సహాయం చేయడు, నన్ను రక్షించడు అని చెప్పి సర్దుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత మాత్రము ఆ స్థితిని బట్టి పట్టుదల కలిగి ఉన్నావు అని దేవుడు చెక్ చేస్తాడు. ఇప్పుడు దానియేలు గారు ఆయన ప్రార్థన చేస్తాడు, జవాబు కోసము ప్రార్థన చేస్తుంటే అపవాది దేవుడు ఆ జవాబును పంపించేశాడు. ఆయన దూత ద్వారా జవాబును పంపించేశాడు. జవాబును పంపించినప్పుడు అపవాది ఆయన అడ్డుకొని ఆ జవాబుని దానియేలు దగ్గరికి రానికుండా అడ్డుకున్నాడు. అప్పుడు ఏమైంది? 21 రోజు ఆయన అన్నపానములు విడిచిపెట్టి, నీళ్లు నిద్ర విడిచిపెట్టి అన్నీ పక్కన పెట్టేసి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, నాకు జవాబు కావాలి అని. 21 రోజు. ప్రైజ్ ది లార్డ్. కానీ తర్వాత 21 రోజుల తర్వాత ఆయనకి జవాబు వచ్చింది. ఇట్లా అపవాది నన్ను అడ్డుకున్నాడు, జవాబు నువ్వు మోకాలు వేసిన మొదటి రోజే నీ దగ్గరికి ఆల్రెడీ బయలుదేరేసింది అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం మోకాలు వేసిన వెంటనే జవాబు మన దగ్గరకు వస్తుంది. కానీ అపవాది అడ్డుకోవచ్చు. మనలో విశ్వాసం, మన పట్టుదల ఎంత మాత్రం దేవుడు కొన్ని సందర్భాలు పరీక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మోకాలు వేసిన వెంటనే ప్రభా అనేసరికి ఇచ్చేయాలంటే ఎలా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు సాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీకు జవాబు ఇస్తాడు. ఖచ్చితంగా నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మారుస్తాడు. నీ శత్రువుల చేతిలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా సందర్భాల్లో నీకు సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, నీ శత్రువులే ఉన్నారు. మనుషులకు చెప్పామంటే పని జరగదు. వాళ్ళు అవునా సరేలే చూద్దాం అంటారు, అంతేగాని పట్టించుకోరు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని వైపే చూడాలి, ఆయన్నే ఆశ్రయించాలి, ఆయన పాదాలే పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీకు సహాయం వస్తుంది, దేవుడే సహాయం పంపిస్తాడు, ఆయనే నీకు రక్షణ ఏర్పాటు చేస్తాడు, ఆయన నీ శత్రువుల చేతిలో నిన్ను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, రండి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవ నిజమే, మీకు మొర్ర పెడితే తండ్రి మా శత్రువుల చేతిలో నుండి మీరు మమ్మల్ని రక్షించే దేవుడు. మీకు మొర్ర పెడితే మా సమస్యల నుంచి మీరు తప్పించే దేవుడు.
మీకు మొర్ర పెడితే మా ప్రతి పరిస్థితిని మీరు మార్చగలిగిన దేవుడు. మీకు మొర్ర పెడితే మా అప్పుల బంధకాల నుంచి మాకు విడుదలనిచ్చే దేవుడు మీరు. మీకు మొర్ర పెడితే ఎలాంటి అనారోగ్యాలతో ఉన్నా మీరు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. చనిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు కూడా మీకు మొర్ర పెడితే తండ్రి మమ్మల్ని తిరిగి మీరు లేపే దేవుడు, ఆయన బ్రతికించే దేవుడయ్యా. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మనుషుల వైపు చూస్తే మనుషులు ఒకవేళ పట్టించుకోకపోవచ్చు, లేకపోతే మోసం చేయొచ్చు. కానీ మీ వైపు చూస్తే మా సమయం వ్యర్థం కాదు, మా ప్రార్థన వ్యర్థం కాదు. ఖచ్చితంగా మీరు మా జీవితాల కార్యాలు చేస్తారు, మా జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నిజమే ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి అయినా దావీదు గారి జీవితంలో మీరు కార్యం చేశారు. శత్రువుల చేతుల నుంచి ఆయన్ని విడిపించారు. దానియేలు గారి జీవితంలో కూడా మీరు అలాగే అద్భుతం చేశారు. సింహాల బోన్లో పడవేస్తే ఆ సింహాల నోర్లు మోయించి ఆయనకు రక్షణనిచ్చారు, ఆయన రక్షించారు. అలాగున్న తండ్రి మా జీవితాల్లో కూడా మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరెవరు ఎలాంటి స్థితిలో ఉన్న వారందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి వారి జీవితాలను మార్చగలిగిన దేవుడు మీరు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని ప్రభా. ఎంతమంది ఉదయకాల సమయంలో మీ పాదాలు చెంతకు వస్తున్నారు, ఈ మాటలు విన్న తర్వాత వారందరూ పశ్చాత్తాపడి మీ పాదాలు పట్టుకుంటున్నారు. వారందరి జీవితంలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం. కృపను అనుగ్రహించండి, కనికరించండి. అదే సమయంలో ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.